వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పశ్చిమ బెంగాల్లో రాజకీయ విభేదాలు మరోసారి బగ్గుమంటున్నాయి. హుగ్లీ జిల్లా చెండితల పోలీస్ స్టేషన్ ముందు టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. మరో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ పైన దాడి జరిగింది. ఘటనలో కళ్యాణ్ బెనర్జీ తలకు బలమైనటువంటి గాయమైంది. అరెస్ట్ అయినటువంటి తమ పార్టీ కార్యకర్తల విడుదల కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు టీఎంసీ నేతలు. టీఎంసీ నేతలను అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు. వినతి పత్రం సమర్పించేందుకు వెళ్తుండగా కళ్యాణ్ బెనర్జీ పైన దాడి చోటు చేసుకుంది. ఇక శనివారం సోనార్పూర్ లో ఎంపీ అభిషేక్ బెనర్జీ పైన కూడా దాడి జరిగింది. బ్యాక్ టు బ్యాక్ ఎంపీల పైన దాడులతో బెంగాల్లో హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. বিজেপি লোকেরা চিৎকার করে গালাগাল দিয়ে মাথায় চুপ থেকে ঢিলকি বল বড় ইউজ বল করেছে। আমি বুঝতে পারছি না আমার মাথা দিয়ে। ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, వెస్ట్ బెంగాల్లో అసలు ఏం జరుగుతుంది? రాజకీయపరమైనటువంటి విభేదాలతో మాత్రం బ్యాక్ టు బ్యాక్ ఎంపీల పైన దాడులు వరుసగా కలకలం రేపుతున్నాయి. అభిషేక్ బెనర్జీ, ఇప్పుడు కళ్యాణ్ బెనర్జీ, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజు, పశ్చిమ బెంగాల్లో కూడా ప్రభుత్వం మారిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వరుసగా టీఎంసీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారిపైన దాడులు జరుగుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే టీఎంసీ అదేవిధంగా బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కూడా ఆ కార్యకర్తలను విడిపించేందుకు కూడా టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆ ప్రాంతానికి వెళ్లారని చెప్పవచ్చు. అక్కడే ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కళ్యాణ్ బెనర్జీ పైన కూడా దాడికి దిగినటువంటి పరిస్థితి మనం చూసాం. నిన్న మొన్నటి వరకు మనం చూసుకుంటే శనివారం రోజున సోనాపూర్ లో ఉన్నటువంటి ఎంపీ అభిషేక్ బెనర్జీ పైన కూడా దాడి చేశారు. ఆ దాడి మరొకసారి కూడా మనం చూసుకుంటే హుగ్లీ జిల్లా చెండితాల పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినటువంటి టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ పైన కూడా మరొకసారి దాడి జరిగినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో బెంగాల్లో శాంతి భద్రతల అడుగుతపై పూర్తిగా ఏదైతే టీఎంసీ నేతలను టార్గెట్ గా చేసుకొని పూర్తిగా బీజేపీ దాడులకు పాల్పడుతుంది, శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని చెప్పేసి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా ఎంపీల పైన దౌర్జన్యాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఉద్దేశపూర్వకంగానే రాజకీయ కుట్రలో భాగంగానే తమ పైన దాడులు చేస్తున్నారని చెప్పేసి కూడా కార్యకర్తలు భయపెట్టడం, విధంగా ఎంపీల పైన దాడులు చేయడాన్ని ఏ విధంగా చూడాలి? ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ కుట్రలో భాగంగానే తమ బయట ఈ విధంగా దాడులు చేస్తున్నారని చెప్పేసి కూడా తృణమూల్ కాంగ్రెస్ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. మొన్నటి రోజున ఎంపీ అభిషేక్ బెనర్జీ పైన దాడి చేయడము, అదేవిధంగా ఈ రోజు మనం చూసుకుంటే కళ్యాణ్ బెనర్జీ పైన కూడా దాడి. మల్లికార్జున్, ఒక్కనొక సందర్భంలో అంటే అభిషేక్ బెనర్జీ పైన దాడి జరిగిన తర్వాత బీజేపీ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పూర్తి స్థాయిలో అనుమతి ఉంటేనే వైద్యం అందిస్తున్నారు, హైదరాబాద్ కు తరలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి అంశం వాదన బలంగా వినబడింది. తాజాగా కళ్యాణ్ బెనర్జీ పరిస్థితి అంటే ఆయనకు వైద్యం అందిస్తున్నారు అక్కడ, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా కూడా కళ్యాణ్ బెనర్జీ దాడి జరిగిన నేపథ్యంలో కూడా పూర్తిగా తలకు బలమైన గాయమైందని చెప్పవచ్చు ఈ ఘటనలో కూడా. అయితే ఈ నేపథ్యంలో ఇతను కూడా వైద్య చికిత్సను స్థానికంగానే అందిస్తూ ఉన్నారు. ఈ గతంలో మనం చూసుకుంటే అభిషేక్ బెనర్జీ దాడి నేపథ్యంలో కూడా చాలా తీవ్రంగా తలపైకి దాడి చేస్తూ ఉన్నారు. కాపాడుకోవడానికి సెక్యూరిటీ లేని పరిస్థితి, పోలీసులు ఉన్నా కూడా నిస్సహాయ స్థితిలో ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఇంత దారుణంగా కూడా నడి రూట్ లో కూడా ఎంపీలను ఈ విధంగా కొడుతూ ఉన్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా తన హైదరాబాద్ కి అభిషేక్ హైదరాబాద్ తరలించి అక్కడ వైద్యం అందిస్తున్న పరిస్థితి మనం చూస్తుండగా మనకి ఇప్పుడు ప్రస్తుతం కళ్యాణ్ బెనర్జీ పైన దాడి జరిగింది కాబట్టి తలకు బలమైన గాయమైంది. నేపథ్యంలో కూడా తను కూడా చాలా క్రిటికల్ కండిషన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనే అక్కడ వైద్యం అందిస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో కార్యకర్తల కోసం తను వెళ్ళారు. అరెస్టైన కార్యకర్తలను విడిపించేందుకు ఆ ప్రాంతానికి వెళ్ళిన నేపథ్యంలో కూడా మీరెందుకు ఈ ప్రాంతానికి వచ్చారని చెప్పేసి కూడా ఉద్దేశపూర్వకంగా అక్కడే ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు పోలీసులు ఉండగానే అతని పైన దాడి చేసినటువంటి పరిస్థితి. అంటే ఏంటి శాంతి భద్రతలు అదుపు తప్పుదాయి పూర్తిగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు రౌడీ లాగా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా టీఎంసీ నేతలపైన ఈ విధంగా దాడులకు తెగపడడానికి కూడా
తీవ్రంగా ఖండిస్తున్నారు. కాబట్టి మరొకసారి ఇద్దరు ఎంపీల పైన కూడా వరుసగా అంటే 2-3 రోజుల గ్యాప్ నుంచే కూడా వరుసగా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి టీఎంసీ నేతలను టార్గెట్ గా చేసుకుని ఈ రకంగా రాజకీయ కుట్రలో భాగంగా దాడులు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పుడు టీఎంసీ నేతలు ఒక ఆందోళన మొదలైందని చెప్పవచ్చు. పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతాయి. ఈ నేపథ్యంలో కూడా ఎవరైతే ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎంపీల పైన బహిరంగంగా ఇట్లా పబ్లిక్ లో ఉన్నప్పుడే దాడులు చేయడం ఏంటంటే రాజకీయంగా ఏదైనా విభేదాలు ఉన్నా విమర్శించుకోవచ్చు, లేకపోతే అవినీతి జరిగితే దానిపైన పోరాటం చేయొచ్చు లేదా ఎంక్వైరీ చేయొచ్చు. కానీ డైరెక్ట్ గా బహిరంగంగా కార్యకర్తలను టార్గెట్ చేయడము, అదేవిధంగా నాయకుల పైన ఈ విధంగా ఎంపీలైనటువంటి నాయకుల పైన కూడా ఈ విధంగా దాడులు చేయడం ఏంటి అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి. ఎందుకంటే పూర్తిగా శాంతి భద్రతలు పశ్చిమ బెంగాల్ అదుపు తప్పుతున్నాయని చెప్పేసి అంటున్నారు. వరుసగా ఎంపీల పైన మంది ఎంపీల పైన కూడా దాడులు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా తృణమూల్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే ఇద్దరు పరిస్థితి కాస్త విషమంగా ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు కళ్యాణ్ బెనర్జీ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ నుంచి చికిత్స తీసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇద్దరు ఎంపీల పైన వరుసగా దాడులు జరిగిన నేపథ్యంలో కూడా టీఎంసీ నేతలు ఒక ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. పశ్చిమ బెంగాల్లో మరోసారి బగ్గుమంటున్నాయి రాజకీయ విభేదాలు. హుగ్లీ జిల్లా చెండితల పోలీస్ స్టేషన్ ముందు టీఎంసీ బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంది. మరో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ పైన దాడి జరిగింది. ఈ ఘటనలో కళ్యాణ్ బెనర్జీ తలకు బలమైనటువంటి గాయం అయినట్లుగా తెలుస్తుంది. అరెస్ట్ అయినటువంటి తమ పార్టీ కార్యకర్తల విడుదల కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లారు టీఎంసీ నేతలను అడ్డుకున్నారు బీజేపీ కార్యకర్తలు. వినతి పత్రం సమర్పించేందుకు వెళ్తుండగా కళ్యాణ్ బెనర్జీ పైన ఈ దాడి జరిగింది. ఇక శనివారం సోనార్పూర్ లో ఎంపీ అభిషేక్ బెనర్జీ పైన కూడా ఇలాంటి దాడి జరగడం, వరుసగా బ్యాక్ టు బ్యాక్ టీఎంసీ ఎంపీల పైన దాడులతో బెంగాల్లో హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు భద్రత లేదంటూ కూడా టీఎంసీ ఆరోపిస్తుంది. మరోవైపు మమతా బెనర్జీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు కూడా దీనిపైన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అభిషేక్ బెనర్జీకి సంబంధించి వైద్య సహాయం పైన మమతా బెనర్జీ చేసినటువంటి ఆందోళనకరమైనటువంటి వ్యాఖ్యలు, రాహుల్ గాంధీ ఫోన్ చేయడం, హైదరాబాద్ లో చికిత్సను అందిస్తామనేటువంటి అంశం తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యం. తాజాగా కళ్యాణ్ బెనర్జీ తలకు బలమైనటువంటి గాయం అయినట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలపైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. কল্যাণ বন্দ্যোপাধ্যায়কে মারা হয়েছে, দেখতে পাচ্ছেন, এই মুহূর্তে দেখতে পাচ্ছেন কল্যাণ বন্দ্যোপাধ্যায় তিনি কিন্তু আহত হয়েছেন। কল্যাণ বন্দ্যোপাধ্যায়